ఈ ప్రభుత్వం చేసిన తప్పులు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాళ్ళ కరప్షన్ కానీ ప్రజలని మర్చిపోయి కానీ అన్నీ కూడా ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మనకు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేసి లోకల్గా మనం మండల్ లెవెల్ నుంచే దాని మీద పోరాడాలి. పెద్ద చిన్న చిన్న తీసుకొని దాన్ని పెద్ద చేసి ఒక పెద్ద ఎత్తున మనం ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర పార్టీ దాని గురించి ఆలోచిస్తుంది. మీరు కూడా జిల్లా పార్టీ నుంచి ఇష్యూస్ మీద కోఆర్డినేషన్స్తోని మీరు కంపల్సరీగా కార్యక్రమాలు చేయండి. ఈ కార్యక్రమాలు చేసి ముందు పోతున్న అవసరం ఉంది. చివరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనందరం ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రెండు పార్టీలతో కూడా ప్రజలు విసిగించబడారు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉన్నారు. ఆ ఆలోచనకు తగ్గట్టుకు మనం పనిచేయాలి. మనం ఆ ఆలోచన తగ్గట్టు మనం పని చేస్తే ప్రజలు తప్పకుండా మనల్ని విశ్వసిస్తారు, మన దగ్గరకు వస్తారు. లేకుంటే ప్రజలే ఓటేస్తారులే అంటే నడవదు. ప్రజల దగ్గర మనం వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతాం, ఇంటింటికి మనం పోతున్నామా లేదా? మనం BLA 2తో పాటు మనం కూడా ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వాలి. మనం టైం ఇచ్చి మన ఓటర్ లిస్ట్ మన ఓట్లు ఉన్నాయా, ఓట్లు నమోదు చేసుకుంటున్నామా లేవా మనం చూడాలి. ఒకటి ఇది చాలా అవసరం మనకు. అది మన బూత్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఒక క్యాస్ట్ ఎక్కువ ఉన్నది, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో పరిచయం చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపులు తయారు చేయాలి, ఫేస్బుక్లు చేయాలి. కానీ ఫేస్బుక్లు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాకుండా మన లీడర్ల మీద కథనాలు తిట్లు ఇవి తప్ప ఇవి చేస్తే పార్టీ దృష్టికి వస్తే వితౌట్ నోటీస్ సస్పెండ్ చేస్తాం. ఎవరైనా క్రమశిక్షణ మీరు ఉల్లంఘిస్తే నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే చాలామంది సస్పెండ్ చేసినామో. వితౌట్ నోటీస్ సోమోటో సస్పెండ్ చేసే పవర్ పార్టీకి ఉన్నది. కాబట్టి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి మన నాయకుల వ్యతిరేకంగానే, పార్టీకి వ్యతిరేకంగానే, సిద్ధాంతానికి వ్యతిరేకంగానే పోస్టులు పెడితే తప్పకుండా అన్ని సోషల్ మీడియా మీరు ట్రాక్ చేస్తూ ఉన్నాం, అన్ని ఫేస్బుక్ని మేము అకౌంట్ ట్రాక్ చేస్తూ ఉన్నాం, వాట్సాప్ ట్రాక్ చేస్తూ ఉన్నాం. మీ జిల్లాలో కూడా ఒకటి సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి చేస్తే మాత్రం చాలా సీరియస్గా పార్టీ ఉంటుంది. క్రమశిక్షణ లోపిస్తే మనం పార్టీ ఊరుకునేది ఉండదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మరి నెక్స్ట్ సెషన్ కూడా ఉండదని చెప్తున్నారు మన గౌతమ్ గారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న నాకు చెప్పారు. ఇష్యూస్ మీద కోఆర్డినేషన్స్తోని మీరు కంపల్సరీగా కార్యక్రమాలు చేయండి. ఈ కార్యక్రమాలు చేసి ముందు పోతున్న అవసరం ఉంది. చివరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనందరం ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రెండు పార్టీలతో కూడా ప్రజలు విసిగించబడారు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉన్నారు. ఆ ఆలోచనకు తగ్గట్టుకు మనం పనిచేయాలి. మనం ఆ ఆలోచన తగ్గట్టు మనం పని చేస్తే ప్రజలు తప్పకుండా మనల్ని విశ్వసిస్తారు, మన దగ్గరకు వస్తారు. లేకుంటే ప్రజలే ఓటేస్తారులే అంటే నడవదు. ప్రజల దగ్గర మనం వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతాం, ఇంటింటికి మనం పోతున్నామా లేదా? మనం BLA 2తో పాటు మనం కూడా ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వాలి. మనం టైం ఇచ్చి మన ఓటర్ లిస్ట్ మన ఓట్లు ఉన్నాయా, ఓట్లు నమోదు చేసుకుంటున్నామా లేవా మనం చూడాలి. ఒకటి ఇది చాలా అవసరం మనకు. అది మన బూత్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఒక క్యాస్ట్ ఎక్కువ ఉన్నది, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో పరిచయం చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపులు తయారు చేయాలి, ఫేస్బుక్లు చేయాలి. కానీ ఫేస్బుక్లు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాకుండా మన లీడర్ల మీద కథనాలు తిట్లు ఇవి తప్ప ఇవి చేస్తే పార్టీ దృష్టికి వస్తే వితౌట్ నోటీస్ సస్పెండ్ చేస్తాం. ఎవరైనా క్రమశిక్షణ మీరు ఉల్లంఘిస్తే నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికే చాలామంది సస్పెండ్ చేసినామో. వితౌట్ నోటీస్ సోమోటో సస్పెండ్ చేసే పవర్ పార్టీకి ఉన్నది. కాబట్టి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి మన నాయకుల వ్యతిరేకంగానే, పార్టీకి వ్యతిరేకంగానే, సిద్ధాంతానికి వ్యతిరేకంగానే పోస్టులు పెడితే తప్పకుండా అన్ని సోషల్ మీడియా మీరు ట్రాక్ చేస్తూ ఉన్నాం,
అన్ని ఫేస్బుక్ని మేము అకౌంట్ ట్రాక్ చేస్తూ ఉన్నాం, వాట్సాప్ ట్రాక్ చేస్తూ ఉన్నాం. మీ జిల్లాలో కూడా ఒకటి సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి చేస్తే మాత్రం చాలా సీరియస్గా పార్టీ ఉంటుంది. క్రమశిక్షణ లోపిస్తే మనం పార్టీ ఊరుకునేది ఉండదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మరి నెక్స్ట్ సెషన్ కూడా ఉండదని చెప్తున్నారు మన గౌతమ్ గారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న మీకు చెప్పారు.